ఐకానిక్ బాలయ్య 50 బాలయ్య గారికి 50 ఏళ్ళు తెలుగు ఇండస్ట్రీలో. అయితే ఈ సందర్భంగా నిర్మాతల మండలంతా కూడా భారీగా వేడుకలు చేయబోతున్నారు. సెప్టెంబర్ 1 తారీఖున బాలయ్య గారు 50 ఇయర్స్ వేడుకని చాలా ఘనంగా చేయబోతున్నారు. సో ఆ ఈవెంట్కి అతిరథ మహాలందరిని రాబోతున్నారు. వాళ్ళందరినీ పిలుస్తూ కొన్ని ఫొటోస్ అయితే బయటకు పెట్టారనమాట ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంతా కూడా. అటు చిరంజీవి గారిది, తమిళ్ హీరోస్ది, మన లేటెస్ట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా ఈ షోకి యాడ్ అవుతున్నారని చెప్పొచ్చు. బాలకృష్ణ గారికి అల్లు అర్జున్ గారికి ఎంత మంచి సంబంధం ఉందో, వాళ్ళ రిలేషన్ ఎంత బాగుంటుందో అని చెప్పడానికి మనం అన్స్టాపబుల్ షో చూసాం. అలాగే వాళ్ళిద్దరూ రీసెంట్గా కలిసిన ఫొటోస్ కానీ వాళ్ళ ఆహాలో కానీ ఎంత మంచి ప్రోగ్రామ్ చేశారనేది ఆ షో ద్వారా వాళ్ళ మధ్య ఎటువంటి ఇది లేదని చెప్పి అందరికీ తెలిసిందనమాట. సో అల్లు అర్జున్ గారు కూడా తెలుగు ఇండస్ట్రీలో అందరి కోసం ఆయన ముందుకు వస్తూ ఉంటారు. ఆయనకుండే క్రెడిట్స్ ఆయనకున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. అలాగే ఒక రైవల్ ఫ్యామిలీ అయినా కూడా బాలకృష్ణ గారు అలాగే అల్లు అర్జున్ గారు చాలా చనువుగా ఉంటారు. అల్లు అరవింద్ గారు కూడా బాలయ్యతో చాలా బాగుంటారు. వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి విభేదాలు లేవు. ఫ్యాన్స్ అనుకున్నట్టుగా కాకుండా వాళ్ళు బయట చాలా బాగుంటారు అని చెప్పడానికి అల్లు అర్జున్ గారు బాలకృష్ణ గారు కలిసిన ఈవెంటే చాలా ప్రథమం అని చెప్పొచ్చు. సో ఆ ఈవెంట్ తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుస్తారా అనుకున్నప్పుడు ఈసారి తాజాగా నందమూరి బాలకృష్ణ గారు 50 ఏళ్ల వేడుకలకి ఐకాన్ స్టార్ వచ్చి ఐకానిక్గా నిలవబోతున్నారు ఈ ఈవెంట్లో. మరి అల్లు అర్జున్ గారి ఎంట్రీ, బాలకృష్ణ గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళిద్దరూ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందని చెప్పి అందరూ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు. ఇంతకుముందు చూసుకుంటే కనుక బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారు 2 సార్లు సినిమాల పరంగా కూడా పోటీ పడ్డారు. అల్లు అర్జున్ గారి కెరీర్ చాలా తక్కువ సినిమాలే అయినా కూడా బాలకృష్ణ గారితో సైతం పోటీకి వస్తారు. ఇద్దరు ఆ పోటీ వాతావరణం ఉంటే థియేటర్లకి జనం వస్తారనే వాళ్ళకి ఐడియా. అంతకుముందు లెజెండ్, రేస్ గుర్రం 2 కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. ఒక సమ్మర్ సీజన్ అంతా ఫ్యామిలీస్తో థియేటర్లు కలకల్లాడినాయి అని చెప్పొచ్చు. అలాగే అఖండ, పుష్ప ఈ 2 సినిమాలతో కూడా తెలుగు ఆడియన్స్ని వాళ్ళిద్దరు కూడా ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు. నిజంగా ఒక కొత్త స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళిద్దరూ చేసే కష్టపడే విధానం, అటు డ్యాన్సుల కోసం కానీ, ఆ సీన్ రావడం కోసం కానీ, ఆ క్యారెక్టర్ కోసం కానీ, ఆ బిల్డ్ అయ్యే విధానం వాళ్ళిద్దరూ నిజంగా కష్టపడతారని చెప్పాలి. సో వాళ్ళిద్దరిని స్టేజ్ మీద చూడటం, ఒకే స్టేజ్ మీద అటు ఫ్యాన్స్ అందరికీ అటు తెలుగు ఆడియన్స్ అందరికి కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో బాలయ్య గారి ఈవెంట్కి ఐకాన్ స్టార్ వస్తున్నారంటే ఇప్పుడు అందరిలో అటు నందమూరి అభిమానుల్లో, అటు అల్లు అర్జున్ గారి అభిమానుల్లో చాలా ఉత్కంఠ రేపుతుంది. వాళ్ళిద్దరు ఎలా ఉంటారు, వాళ్ళ బాండింగ్ ఎలా ఉండబోతుందని. ఆల్రెడీ ఆహా షోలో మనం చూసేసాము అన్స్టాపబుల్లో వాళ్ళ బాండింగ్ ఎలా ఉందనేది. మరొక్కసారి వాళ్ళ బాండింగ్ ఏదైతే ఉందో అది మనం స్టేజ్ మీద చూడబోతున్నాం. సో ఈసారి అంతా అటు రాజకీయ నాయకులు, ఇటు సినిమా హీరోలతో పాటు అల్లు అర్జున్ గారు ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి ఆయన రిసీవింగ్ ఇంకా బాగుంటుంది బాలయ్య గారి నుంచి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూడాలి వాళ్ళిద్దరి కలయిక ఎలా ఉండబోతుందని.